హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ పకోడీతో దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ బాగా నచ్చుతుందండి. నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ చేస్తే లోపల పీసెస్ కొంచెం ఉడకవేమో అని డౌట్ ఉంటుంది కదా. ఇలా చికెన్ పకోడీ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి. చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా చికెన్ పకోడీ దమ్ బిర్యానీ కోసం చికెన్ పకోడీ అయితే తయారు చేసుకోవాలి. దానికోసం చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టేసానండి. ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేశాను. ఇప్పుడు చికెన్లో తగినంత ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసానండి. తర్వాత 1 ఎగ్ వేసాను. వేసి దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. మసాలాని బాగా కలుపుకొని చికెన్కి బాగా పట్టించాలి. సింపుల్గానే చేసుకుంటామండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట సేపు రెస్ట్ ఇస్తే మనకి చికెన్ బాగా మ్యారినేషన్ అవుతుందండి. అప్పుడు చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. నేనైతే మూత పెట్టేసి మ్యారినేషన్ చేస్తున్నాను. ఈ లోపు మిగతా బిర్యానీ ప్రాసెస్ అయితే మనం చేసుకుందాము. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పొడుగ్గా కట్ చేసి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది కదా. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసాను. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాటిని అయితే ఒక 3 సార్లు వాష్ చేసి తర్వాత తగినంత వాటర్ వేసి నానబెట్టాను. ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి రైస్ అనేది బాగా సాగుతుంది, పలుగ్గా వస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీకి గ్రేవీ మిక్చర్ అయితే తయారు చేసుకుంటున్నామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు సరిపడా చికెన్లో వేసేసాం కదండి. ఇప్పుడు బిర్యానీ గ్రేవీకి తగినంత మసాలాలను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. గ్రేవీకి తగినంత ఉప్పు, కారం, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసింది, దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది దమ్ బిర్యానీ కదండి. ఇలాగ మన గ్రేవీ అయితే ముందుగా తయారు చేసుకోవాలి. బిర్యానీ ప్రాసెస్ కూడా నేను సింపుల్గా చూపిస్తున్నానండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. బిర్యానీ గ్రేవీలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ మసాలాలు కూడా బాగా మ్యారినేషన్ అవుతుందండి. లోపు ఇక్కడ మనకి చికెన్ కూడా మ్యారినేషన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి బాగా మ్యారినేషన్ అయ్యింది. ఇప్పుడు చికెన్ పకోడీ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేయండి. ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, అదే ప్యాన్లో నేనైతే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయాలి. ఆయిల్కి తగినన్ని చికెన్ ఫ్రై వేసుకుని ఫ్రై చేయాలండి. ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండు సైడ్ తిప్పుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. నేను మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూసే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇలా చికెన్ ఫ్రై చేసుకుని బిర్యానీ చేసుకోవడం వల్ల మనకి చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చికెన్ పకోడీ చేసి దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి. ఇంకా చికెన్ కూడా నేను ఇలా ఫ్రై చేసేసుకున్నానండి, ఇంకా చూపించలేదు. ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ అయితే కుక్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ దానికోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత అందులో ఉల్గరం మసాలా వేసాను. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా ఉల్గరం మసాలా అయితే వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాచిన చెక్క వేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసాను. అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసానండి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా కుక్ అవుతుందండి, చాలా బాగా వస్తుంది. బయట హోటల్లో టేస్ట్ ఎలా ఉంటుంది, ఇంట్లో కూడా అంతే టేస్ట్గా చేసుకోవచ్చు. వాటర్ ఇలా పొంగు వచ్చిన తర్వాత మనమైతే నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేసేయాలి. చూడండి, ఇప్పుడు బాస్మతి రైస్ వేసేసాను. వేసేసి బాగా కలిపి దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి. రైస్ని 60% కుక్ చేసుకోవాలి. అంటే కొంచెం పలుకుగా ఉండాలండి, ఎందుకంటే మిగతా 40% మనకి దమ్ అవుతుంది కదా, అప్పుడు కుక్ అవుతుంది. రైస్ అయితే కుక్ అవుతుంటుందండి. లోపు నేను బిర్యానీ గిన్నె తీసుకున్నాను. అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బిర్యానీ గ్రేవీ వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేసానండి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని ఇలాగ గ్రేవీలో అయితే వేసేయాలి. ఇలా బేస్ అయితే తయారు చేసుకోవాలండి. సేమ్ దమ్ బిర్యానీ ప్రాసెస్, కాకపోతే చికెన్ ఫ్రై చేసి వేసుకుంటాం అనమాట. చూడండి, మీకు రైస్ చూపించాను కదా, 60% కుక్ అయింది. రైస్కి తగినంత ఉప్పు వాటర్లోనే చూసుకుని వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మాకు 60% ఉడికింది కదా, ఈ రైస్ని వాటర్ లేకుండా ఇలా సపరేట్గా బిర్యానీ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది కదండి, ఇలా బిర్యానీ గిన్నెలో వెంటనే వేసేయాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాం అనే లోపు రైస్ ఓవర్ కుక్ అయిపోతుందండి ఆ వేడికి. అప్పుడు మనకి టెక్స్చర్ అనేది బాగోదు. అందుకని ఇలా వెంటనే కుక్ అయిపోయిన వెంటనే బిర్యానీ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో లేయర్స్గా వేసానండి. బిర్యానీ రైస్ వేసి బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ రైస్ వేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసాను. తర్వాత ఒక చిన్న కప్తో రైస్ని కుక్ చేసిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని
తీసుకుని ఇలాగా మీకు చూపించిన విధంగా ఎడ్జెస్లో వేసుకోవాలి. చూపించిన విధంగా చిన్న కప్పు వాటర్ అయితే వేసానండి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి దమ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత 35 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత తీయకూడదు. మొత్తం 40 నిమిషాలు కుక్ చేసి 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా ఉంచాలండి. ఈ లోపు మనకి బాగా దమ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత నేనైతే మూత తీసాను. ఆవిరి బయటికి రాకుండా మూతని బాగా క్లోజ్ చేయాలండి. అప్పుడే మనకి దమ్ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, మీకైతే మూత తీసాను. చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా కుక్ అయింది. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దమ్ బిర్యానీ ఎలా అయితే చేస్తానో సేమ్ అలానే వీడియో అయితే చేసి మీకైతే చూపించానండి. విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈ చికెన్ పకోడీ దమ్ బిర్యానీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.